హైదరాబాద్ మరోసారి జల దిగ్బంధంలో చిక్కుకుంది. రాత్రి నుంచి తెల్లవారి వరకు గ్యాప్ లేకుండా వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. భారీగా వరద నీరు ఇళ్లలోకి చేరింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు మోకాల్లోతు నీటిలో చిక్కుకుపోయాయి. చాలా ప్రాంతాల్లో కాలువల్ని తలపిస్తున్నాయి. మియాపూర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట్, మూసాపేట్ తో పాటు చాలా ఏరియాల ప్రజలు నీటితో ఇబ్బందులు పడుతున్నారు. ప్రగతి నగర్ చెరువు నిండటంతో ఆల్విన్ కాలనీ జలమయమైంది. నిజాంపేట తుర్క చెరువులోకి భారీగా వరద వస్తోంది. అల్వాల్లోని మోత్కులకుంట చెరువులోకి భారీగా నీరొస్తోంది. అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి భారీగా వరద నీరు చేరింది. హైదరాబాద్ కుత్బుల్లాపూర్, షాపూర్ నగర్ లో అత్యధికంగా 16.4 సెంటీమీటర్లు, బొల్లారంలో 9 సెంటీమీటర్లు, మాదాపూర్ లో 7.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తున్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు సీఎం కేసీఆర్. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. హైదరాబాద్ లోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హుస్సేన్ సాగర్ తో పాటు నగరంలోని చెరువులు, కుంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు సీఎం. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అవసరమైతే డిజాస్టర్ మేనేజ్మెంట్, పోలీస్, ఆర్మీ సేవలు కూడా వినియోగించుకోవాలని అన్నారు. రాబోయే 2-3 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలతో రంగారెడ్డి జిల్లా పరిధిలోని పలు మండలాల్లో ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకి సెలవు ప్రకటించారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న బాలనగర్, కుత్బుల్లానగర్, మల్కాజిగిరి, శేరిలింగంపల్లి మండలాల్లోని ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లకు సెలవు ప్రకటిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రకటించారు. డీటెయిల్స్ పాండు అడిగి తెలుసుకుందాం. పాండు, రాత్రి కురిసిన వర్షంతో సిటీలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఏ ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైనట్టు తెలుస్తోంది? ముఖ్యంగా అంటే కుత్బుల్లాపూర్, కుకట్పల్లి, మియాపూర్, అదేవిధంగా చందానగర్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. ముఖ్యంగా కుత్బుల్లాపూర్ ప్రాంతం, ప్రగతి నగర్ ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుండపోతగా ఆ ప్రాంతాల్లో రాత్రి పడినట్టుగా సమాచార వాతావరణ శాఖ అధికారులు నిర్ధారించారు. అదేవిధంగా సిటీలోని అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం పడింది. ముఖ్యంగా హైటెక్ సిటీ ఇటు రంగారెడ్డి జిల్లా పరిధిలో అటు వైపు ఉన్న చోట చాలా ఎక్కువగా పడింది. అదే హైదరాబాద్ లో సికింద్రాబాద్ ఇటువైపు, ఉప్పల్, ఎల్బీ నగర్ ఇటువైపులో ఒక మోస్తరు వర్షం పడింది. అంచనా కంటే ఎక్కువ పడుతుందన్న అంచనాల కంటే కొద్దిగా తక్కువ వర్షపాతం నమోదైంది. 1 నుంచి 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా కుత్బుల్లాపూర్, ప్రగతి నగర్, మియాపూర్, బిహెచ్ఎల్, పటాన్ చెరువు ఇటు రంగారెడ్డి జిల్లాలో, అదేవిధంగా షేర్లింగంపల్లి పరిధిలో కూడా భారీగా వర్షపాతం నమోదైనట్టుగా మనకు సమాచారం ఉంది. యశోద, పాండు, ఎన్ని సంవత్సరాల రికార్డ్ అని చెప్పొచ్చు నిన్నటి రాత్రి నుంచి కురుస్తున్న ఈ వర్షాన్ని మనం? అంటే ఈ ప్రాంతాల్లో గత 5 సంవత్సరాల క్రితం ఈ కుత్బుల్లాపూర్ ఈ ప్రాంతంలో ఎక్కువగా వర్షం పడింది. అదే ఆ స్థాయిలో ఇవాళ మళ్ళీ 5 సంవత్సరాల ఇది ఉంది. అక్కడ పరిస్థితిని అంటే ఇంత భారీ స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది అన్నది, ఎందుకంటే ఇప్పటి వరకు ఆ ప్రాంతాల్లో అంతగా వర్షం పడలేదు. ఈ రాత్రిపూట ఒక్కసారిగా కుండపోతగా పడిన వర్షం కారణంగా అది ఈ స్థాయిలో అక్కడ వర్షం ఉంటుందని ఊహించలేదు. దాదాపు ఇది గతంలో 2000 సంవత్సరాల్లో ఒకసారి 12.5 సెంటీమీటర్లు ఆ ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత మళ్ళీ ఈ స్థాయిలో నమోదు కావడం అనేది ఇదే మొదటిసారి ఆ ఏరియాలో. అంటే పాండు, ఎగ్జాక్ట్ గా వెదర్ రిపోర్ట్ ఏం చెప్తుంది? అంటే రేపు కూడా వర్షం ఉంటుందని అనుకున్నాం, ఇప్పటివరకు కూడా అదే విషయం చెప్పాం, కానీ ఈ రోజు మళ్ళీ 2-3 రోజుల పాటు వర్షాలు ఉంటున్నాయని చెప్తున్నారు. ఖచ్చితంగా ఐఎండీ అంచనా నిన్న చెప్పిన దాని ప్రకారం నిన్న, ఇవాళ, రేపు
ఈ 3 రోజులు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లో. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లా పరిధిలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఐఎండీ అంచనా వేశారు. అదేవిధంగా నిన్న ఉదయం మధ్యాహ్నం నుంచి 3-4 ప్రాంతాల్లో బాగా పడుతున్నారు, కాలేదు కానీ ఆ పరిస్థితి రాత్రికి వచ్చింది. ఇవాళ కూడా ఉపరితల ఆవర్తనం బాగా దగ్గర దిగింది. దీని నుంచి అల్పపీడనం ఏర్పడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇది తెలంగాణ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది ఉపరితల ఆవర్తనం. దీని కారణంగా ఇవాళ కూడా కొన్ని చోట్ల అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పారు. హైదరాబాద్ కి పర్టికులర్ గా చెప్తే హైదరాబాద్ లో ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఒక మాదిరి నుంచి భారీ వర్షం నమోదయ్యే పరిస్థితి ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పాండు, మనం చూస్తున్నాం సీఎం ఇప్పటికే అధికారులకు ఫోన్ కూడా చేశారు. అధికారులు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? యాక్షన్ ప్లానింగ్ ఎలా ఉంది? అంటే ఈ ముందుగా హైదరాబాద్ కి సంబంధించి ఏ అయితే ఎఫెక్టెడ్ ప్రాంతాలన్నాయో సీఎం కొద్దిసేపటి క్రితం అధికారులతో మాట్లాడినట్టు నిన్న కూడా జిహెచ్ఎంసీ పరిధిలో అదేవిధంగా హెచ్ఎండిఏ పరిధిలో వీటిలో ఉన్నారు. వీటందరినీ కూడా రెవెన్యూ మిగతా శాఖలను అప్రమత్తం చేశారు. తర్వాత ఇప్పటివరకు ఎక్కడైతే కాలనీలు ఇళ్లలోకి నీళ్లు వచ్చాయో ప్రమాదకరంగా అక్కడ నుంచి నీళ్లు పంపింగ్ చేసే విధంగా ప్రజల్ని ఒకవేళ లోతట్టుంటే ఇళ్లలోకి ఉంటే వాళ్ళని ఖాళీ చేయాలని చెప్పి వాళ్ళకి సేఫ్ ప్లేస్ ఆశ్రయించడంతో పాటు వాళ్లకు ఆహారం గాని నీటి సరఫరా గాని వీటి మీద దృష్టి పెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రెండోది కుత్బుల్లా పరిధిలో ప్రగతి నగర్ పరిధిలో ఇప్పటికే 2 చెరువులకు గండ్లు పడి ఆ నీళ్లు ఇళ్లలోకి వచ్చేసాయి. అదేవిధంగా మిగతా చెరువులు కూడా ప్రమాదకరంగా స్థాయిలో నీళ్లు వస్తున్నాయి. పైనుంచి పడుతున్న వర్షానికి ఇప్పుడు ఫ్లో అదే పరిస్థితి ఉంది. అది ఒకవేళ అయితే దాని కారణంగా ఏ ప్రాంతాలు ముంపుకు గురవుతాయో ఆ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి ఆ ప్రాంతాలను అక్కడి నుంచి ఖాళీ చేసి సేఫ్ ప్లేస్ కి వాళ్ళని తీసుకెళ్లాలి అన్న దీని మీద ఆల్రెడీ రివ్యూ చేస్తున్నారు. దీంట్లో జిల్లా కలెక్టర్ తో పాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన వాళ్ళు, జిహెచ్ఎంసీ అధికారులు, హెచ్ఎండిఏ ఆఫీసర్స్ అందరూ కూడా ఇదే పనిలో ఉన్నారు. థ్యాంక్ యూ పాండు.